హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీకు బోట్ నెక్ బ్లౌజ్ అండి కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ బోట్ నెక్ అనేసరికి ఏంటంటే వెనకాలకి థ్రెడ్ వేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనము ఫుల్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, థ్రెడ్ లేకుండా బటన్ వేసుకున్నామంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. సో ఇక్కడ బ్లౌజు నడుం లూజ్ వచ్చేసి 40 సైజు, చెస్ట్ లూజు 46 అనమాట. సో ఒక సిస్టర్ అయితే ఈ మెజర్మెంట్ పైన కట్ చేసి చూపించమన్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో డైరెక్ట్గా బ్లౌజులే కట్ చేసి స్టిచ్ చేసి వీడియో అయితే పెట్టానండి. కొంచెం చిన్న సైజ్ ఒకటి, పెద్ద సైజ్ ఒకటి పెట్టున్నాను. మీరు అవి చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ సైజులు నా దగ్గరికి కటింగ్కి వచ్చినప్పుడు నేను కట్ చేసి పెట్టాలంటే లేట్ అవుతుంది కదా, అందుకనే పేపర్ పైన కట్ చేసి మీకు చూపిస్తున్నాను. కాసేపు ఇది మనము లైనింగ్ క్లాత్ అనుకుందాము. లైనింగ్ క్లాత్ని ఇలా కింద వైపుకి ఒక 1/2 ఇంచు మార్జిన్తో విడిచిపెట్టుకోవాలి ఖర్చు కోసము. తర్వాత మీ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసేసుకోండి, ఓకేనా. నార్మల్గా అయితే 15 ఇంచీలు, 15.5, 14 ఇంచుల నుంచి ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే 14 ఇంచీలు బ్లౌజ్ యొక్క పొడవుని మార్కింగ్ చేస్తున్నాను, అంటే బ్లౌజ్ యొక్క హైటు. ఇంకొక 1/2 ఇంచు కలిపేసి 14.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఎందుకు కలపాలంటే మనం ఖర్చు పడతాం కదా షోల్డర్ దగ్గర, దానికోసం అనమాట. సో ఇలా మనం అయిపోయింది కదా. ఇప్పుడు మనకి నడుం లూజ్ వచ్చేసి 40 ఇంచీలు కదండి. 40 ఇంచుల్లో 4వ భాగం తీసుకుంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది. సో ఈ 10 ఇంచెస్నే ఇక్కడ నడుం లూజ్లో 4వ భాగానికి మార్కింగ్ వేసుకోండి. వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు మార్కింగ్ వేయండి, ఓకేనా. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అయినా, ఎలాంటి మోడల్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ సేమ్ ఇలానే ఉంటుందండి. మనకి 4వ భాగం ఎంత వస్తుందో అలా మార్కింగ్ వేసేసి వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి మనం. చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ డైరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్ తెలుసు కాబట్టి ఈ చెస్ట్ లూజ్ని కూడా మనం 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ 46 ఇంచులు వచ్చింది కదా, టేపుని ఈ 46 ఇంచుల దగ్గరికి ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి. చూడండి, ఇలా దీంట్లో సగానికి ఫోల్డింగ్ వేసుకుంటే మనకి 46 ఇంచులో సగం ఎంత వస్తుంది, 23 ఇంచీలు. సో ఈ 23 ఇంచుల్ని మళ్ళీ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 4వ భాగం మనకి 11.5 వస్తుంది మనకి, ఓకేనా. సో ఈ 11.5ని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసము మనము నార్మల్ బ్లౌజ్కైనా బోట్ నెక్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా సరే 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఇలా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 ఇంచు మార్కింగ్ అయితే వేసేసాను. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలంటే మీరు కస్టమర్ ఒక ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసేసుకొని మీకు ఎంతైతే వస్తుందో ఫుల్ షోల్డర్ దాంట్లో సగానికి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ సైజు వారికి 8 ఇంచులు అయితే సరిపోతుందండి. సో 8 ఇంచులు వేస్తున్నాను. ఈ 8 ఇంచులు ఎలా వేసుకోవాలంటే మీకు థ్రెడ్ వేసారనుకోండి వెనకాలకి 8 ఇంచులు వేసుకోండి. థ్రెడ్ కాకుండా వెనకాల బటన్స్ వేయాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి, అంటే 8.5 దగ్గరికి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది. లేదు అంటే ఈ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి 11.5 వచ్చింది కదా, ఈ 11.5లో సగం ఎంత వస్తుంది మనకి 5.75 ఇంచీలు. ఈ 5.75 ఇంచుల్ని 2.25 ఇంచులు కలిపేసుకోవాలి. అప్పుడు మీకు ఏ సైజు వారికి ఎంత ఫుల్ షోల్డర్ వస్తుందని తెలిసిపోతుంది. ఇక్కడ మనము 2.25 ఇంచులు కలుపుకుంటే 8 ఇంచులు వస్తుంది మనకి, అదే 8 ఇంచులు ఇక్కడ వేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు బటన్ వేయాలి వెనకాలకి, ఉక్స్ బటన్ వేసుకోవాలంటే ఇంకొక 1/2 ఇంచు కలిపేసి 8.5కి మార్కింగ్ వేసుకోండి. అలాగే చంక డౌన్ కూడా మనము ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకుంటే చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 8 ఇంచులు పెడుతున్నాను. సో ఇది ఎక్కువైపోతుందని ఏమనుకోకూడదు, ఎందుకంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి బోట్ నెక్ బ్లౌజులు కట్ చేసినప్పుడు. సో తర్వాత ఇలా ఎల్ షేప్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ చంక దగ్గర ఈ కార్నర్లో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు తీసుకోవాలి. ఈ కార్నర్లో తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ మొత్తం చెక్ చేసుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి అంటే మనకి చుట్టూ కొలత మొత్తము 20 ఇంచీలు అనమాట. 20 ఇంచులో సగం తీసుకోవాలి. ఇక్కడ మనము సగం అంటే 10 ఇంచెస్ రావాలి. అంటే ఇక్కడ నడుం లూజ్లో మనకి 4వ భాగం 10 ఇంచెస్ వచ్చింది కదా, అదే 10 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. పైన ఇలా క్రాస్గా మనం కట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచు వదిలేయండి. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి
ఇప్పుడు మనము ఈ చంక రౌండ్ మొత్తం ఇలా చెక్ చేసుకుంటే మనకి 10 ఇంచెస్ రావాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి మనకి 10 ఇంచెస్ రావాలి. కానీ ఇక్కడ 9.25 ఇంచీలే వచ్చింది. అయితే మీరు 10 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. అంతేగాని మళ్ళీ ఈ చంక దింపుని దింపకూడదు అనమాట. అంటే ఆల్రెడీ మనం 8 ఇంచులు వేసి ఉన్నాము, మళ్ళీ దానికన్నా ఎక్కువైతే వేయకూడదండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ దగ్గరే కొంచెం లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి. అంటే 10 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో చంక రౌండ్ మొత్తం అక్కడికే మార్కింగ్ వేసుకుంటే మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉండదన్నమాట. సో అర్థమైంది కదండి. ఇప్పుడైతే మనము ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాం కదా, దీంట్లోనే నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపు నుంచి 2.5 దగ్గరికి ఇక్కడ నాకు షోల్డర్ విడ్త్ కావాలన్నమాట. సో 2.5 దగ్గరికి మార్కింగ్ వేసాము. దీంట్లో ఇంకొక 1 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే మనము 2.5 మనకి షోల్డర్ కావాలి. మళ్ళీ షోల్డర్కి అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి 3.5 దగ్గరికి షోల్డర్ కోసం మార్కింగ్ వేసుకున్నాను. మిగతాది మనకి నెక్ రౌండింగ్ కోసము విడిచిపెట్టుకుందాం. ఇక్కడ నెక్ డీప్, వెనకాల నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. మీ బ్లౌజ్ అంటే నెక్ డీప్ ఎంతైతే మీకు కావాలనుకుంటున్నారో అంత మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వెనకాలకి ఈ బోట్ నెక్ డ్రా చేయడం కోసము ఎవరికైనా 3.5 సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ బాగా లావుగా ఉన్నారు కాబట్టి, చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి వేసుకోండి, పర్లేదు. దానికన్నా కిందకైతే దింపకండి. తర్వాత ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇలా బోట్ నెక్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనండి. సో ఎవరికైనా సరే 3.5 సరిపోతుంది. బాగా హైట్ ఉన్నారు, లావు ఉన్నారంటే 4 ఇంచులు ఇలా వేసేసుకోండి. ఓకేనా. సో ఇలా వేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేయండి. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే, ఎలాంటి మోడల్ అయినా బోట్ నెక్లో ఇలా మీరు ఒక 1/2 ఇంచుకి కిందకి మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడి నుంచి మనము ఏ డిజైన్ అయితే వెనకాలకి వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ కోసము 3.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ సైజు వరకు ఈ 3.5 అనేది సరిపోతుందండి. డీప్ ఎక్కువ వద్దనుకుంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 3 ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మీకు డ్రాప్ షేప్ కావాలి అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. అలా లేదు మాకు ఇంకొక మోడల్ ఏదైనా మీరు కస్టమర్ చెప్పే విధానాన్ని బట్టి ఏ మోడల్ అయినా డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ బాక్స్లోనే మీరు మంచిగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలాగనమాట. సింపుల్గా ఇది ఒక మోడలు, లేదంటే డ్రాప్ షేప్ ఒకటి అలా చేసుకోవచ్చు. లేదంటే ఇలా కట్ వర్క్ వచ్చేలాగా ఇలాగన్నా నేను నార్మల్గా వేసి చూపిస్తున్నానండి. మీకు ఇంకా క్లియర్గా ఈ డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయండి, అవి చూడండి. ఈ నెక్ డిజైన్ మాత్రము మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అంటే మీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి అలా మీరు డ్రా చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ మీకు డ్రా చేసి చూపించాను నేను. తర్వాత వెనకాల డాట్స్ కోసము చూడండి ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ కాకుండా రెండో మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలాగ పెట్టేసుకొని సగానికి ఫోల్డింగ్ చేస్తే సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఈ డాట్స్ ఒక పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి వేసుకోవాలి. ఓకేనా. లావుగా ఉన్నారు కాబట్టి 4 ఇంచెస్కి వేసుకుంటే పైకి ఎత్తినట్టుగా బ్లౌజ్ అనేది ఉండదన్నమాట వెనకాల వైపుకి. సో బ్యాక్ పార్ట్లో అయితే ఈ మార్కింగ్స్ అన్నీ చూశారు కదండి. ఈ పెద్ద సైజ్ వారికి ఇలా మీరు మార్కింగ్ అయితే వేసుకోవచ్చండి. ఈ షోల్డర్ మాత్రము మీరు ఇక్కడ బటన్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచు ఇక్కడ పెంచేసుకోండి. అలాగే చంక డౌన్ అంటే చంక దింపు కూడా ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. ఓకేనా. లేదు థ్రెడ్స్ వేసుకుంటే ఈ మార్కింగ్స్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాము. చూడండి ఇలా మొత్తం కట్ చేశాను. వెనకాల మాత్రం కట్ చేయలేదండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్గా తీయాలండి. ఖచ్చితంగా ఈ క్రాస్ తీయడం అయితే మర్చిపోయారంటే మీకు లూజ్గా ఉంటుంది. షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ సరిగా రాదనమాట. సో బోట్ నెక్ బ్లౌజ్లో ఏదైనా సరే షోల్డర్ వైపుకి క్రాస్లు అనేది తీయాలి. తర్వాత ఇంకొక పీస్ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నారనుకుంటే ఇక్కడ కొంచెం 1/2 ఇంచు క్లాత్ అనేది ఫ్రంట్కి ఊడ్చిపెట్టుకోవాలండి. ఇది పేపర్ కాబట్టి నేను సమానంగా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా సమానంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మొత్తం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా మీరు అడిగిన దానికి నాకు అర్థమైంది. ఇలా మీకు వీడియో అయితే పెడుతున్నాను సిస్టర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా. సో ఇలా మొత్తం మార్కింగ్ వేసుకున్నాక చంక దగ్గర ఈ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసి
ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? మీకు ఫ్రంట్ ఓపెన్ అయితే ఇలా మనము ఒక 1/2 ఇంచు ఖర్చు ఉడిచిపెట్టేసి తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చంక దగ్గర మనకి ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనము షోల్డరు వెడల్పుగా తీసుకుంటాము బోట్ నెక్ కాబట్టి మనకి చంకల దగ్గర ముడతలు రాకూడదంటే ఇక్కడి నుంచి 3/4 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి 3/4 ఇంచు తీసుకోవాలి. మామూలు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు సరిపోతుంది. తర్వాత ఈ కార్నర్లో మనం మార్కింగ్ వేసే కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ చంక దగ్గర ముడత అనేది రాదనమాట. సో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. మీరు బ్యాక్ పార్ట్లో కూడా ఒక 1/4 ఇంచు ఇలా లోపలికి తీసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. అప్పుడు మీకు బ్యాక్ పార్ట్లో కూడా ముడతలు అనేవి రావు. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి చాలామంది 3 ఇంచెస్ 3.5 పెడితే చాలా మెడ దగ్గరికి వచ్చేస్తుందని అంటారండి. సో కస్టమర్ని అడిగేసి మీరు నెక్ డీప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు కొంచెం డీప్గా కావాలి అంటే 5 ఇంచెస్ 6 ఇంచెస్ లోపల కూడా మీరు పెట్టుకోవచ్చండి. అంతకు మించి అయితే పెట్టకండి. ఓకేనా. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ అయితే కావాలి కదా. సో దానికోసము ఈ కింద వైపు నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఎవరికైనా తీసుకోవాలండి. ఈ సెంటర్లో వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి ఈ సెంటర్లో డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 3 ఇంచెస్లో సగానికి ఇంకా మార్కింగ్ మధ్యలో మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో మార్కింగ్కి ఎంత వచ్చింది? 4 ఇంచులు. ఓకేనా. ఇక్కడ 4 ఇంచులు వచ్చింది కదా. అదే 4 ఇంచులు ఈ పైన మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత పైనుంచి చెస్ట్ పాయింట్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం చిన్న సైజు అయితే 10.5 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 11 ఇంచులు అయితే వేశాను. తర్వాత ఈ విధంగా డాట్స్ని ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. ఓకేనా. ఇలా స్ట్రైట్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చిన్నగా వంపు ఇలా తిప్పేసుకోవాలి. ఓకేనా. అప్పుడే మనకి ప్రిన్సెస్ కట్ అనేది కొంచెం నీట్గా వస్తుందన్నమాట. కట్ చేశాక కుట్టాక ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. తర్వాత ఈ మార్కింగ్లో ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర కార్నర్లో ఇలా కలిపేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి ఇలా 2-3 ఇంచులకి మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పక్కకి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా. తర్వాత ఈ 1 ఇంచు పైకి మార్కింగ్ వేసాం కదా. ఇక్కడ నుంచి ఇలా షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఈ పైకి వచ్చేసరికి ఈ మార్కింగ్ పై నుంచే తీసుకెళ్ళి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి మనం ఈ కింద వైపున ఒక 1/2 ఇంచు వదిలిపెట్టాం కదా. ఈ డాట్స్ వరకే ఈ 1/2 ఇంచు క్లాత్ అనేది కలిపేసుకోవాలి. ఓకేనా. ఈ పై నుంచి అంటే ఈ సైడ్ నుంచి ఇలా మనం మార్కింగ్ వేసాం కదా. ఈ సైడ్లో కాకుండా ఈ మధ్యలో మాత్రం ఈ డాట్స్ వరకు ఆ కింద 1/2 ఇంచు అనేది కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా మనము మొత్తం మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ జాయింట్ చేసినప్పుడు ఏ సైజు వరకైనా సరే ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ పైన వచ్చేసి 1/2 ఇంచు తీసేసుకోవాలి. ఏ సైజు వరకైనా కింద 1.5 ఇంచు పైన ఒక 1/2 ఇంచు. ఎందుకంటే ఇక్కడ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కదా, దానికోసం అనమాట. మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు తగ్గిపోతుంది పీస్ అనేది. సో ఇలా కట్ చేసాం కదండి. ఇప్పుడు నెక్ కూడా ఇలా కట్ చేసేసుకోండి. నెక్ కట్ చేసుకున్నాక మనకి ఈ ప్రిన్సెస్ కట్ ఎలా అయితే ఉందో అలా మనము కట్ చేసుకోవాలి. సో అంతేనండి. పెద్ద సైజు వరకైనా ఈజీగా మనం ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ ఏం లేదండి, నార్మల్గా మనము బ్లౌజులకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి. పెద్ద తేడా ఏమి ఉండదు. మన ఛానల్లో వీడియో ఉందండి, చిన్న సైజు బ్లౌజులకి ఎలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, పెద్ద సైజు బ్లౌజులకి ఎలా హ్యాండ్ కట్ చేసుకోవాలని. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఓకేనా. ఇక్కడ మీకు ఏంటంటే చెస్ట్ లూజు, షోల్డరు అంటే ఫుల్ షోల్డరు, చంక డౌను, ఈ 3 మీరు కరెక్ట్గా ఇలా వేసుకున్నారంటే సైజుకు తగ్గట్టుగా మీకు బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి. సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.